హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి మనం సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాం కదా. ఇవి మనం ఎందుకు బోర్డు మీద చేయట్లేదు, స్క్రీన్ కార్డ్లో చేస్తున్నాం అంటే కొంచెం అంశాలు అనేది ఎక్కువ ఉన్నాయి, మరి బోర్డు మీద రాసరికి ఎక్కువ అయిపోతాయి. ఇవి మనకు ఫస్ట్ వచ్చేసి అవార్డ్స్ చూస్తాం ఈ క్లాస్లో, అదేవిధంగా అపాయింట్మెంట్స్ చూస్తాం. ఇంకోటి ఏంటంటే ఇది నేను పీడిఎఫ్ను గ్రూప్లో పెడతాను, ఈ విధంగా మీరు చూసుకోండి. ఆల్రెడీ మనం ఈ క్లాస్ చేసినాం, కాకపోతే అది కొంచెం లెంతీగా ఉండే, అది కూడా ఎ టు జెడ్ రికార్డులో చేసినాం మనం. అదేవిధంగా మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది. పర్సన్స్ ఇన్ న్యూస్ అంటే అవార్డ్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఈ విధంగా మనకి 3 టాపిక్స్ ఈ క్లాస్లో చూస్తాం. అవి కూడా మనం హైలైట్ అంశాలు తీసుకున్నాం. సో ఇవి ఖచ్చితంగా చదువుకొని అయితే మనం పోవాలి గ్రూప్ 1 టీఎస్పీకి సంబంధించి. రైట్, ఫస్ట్ మనం చూస్తే సాహిత్య అవార్డ్స్ అని చెప్పేసి మనకు ఉంటాయి. దీంట్లో మనకి సరస్వతి సమ్మాన్ అవార్డు అని చెప్పేసి 2023 సంబంధించి ఈ అవార్డుకి సంబంధించి మనకి కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. కేకే బిర్లా ఫౌండేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 15 లక్షలు మనకి బహుమతి అయితే ఇస్తుంది ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు వచ్చిన వారికి. దీన్ని రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఇవ్వడం జరుగుతుంది సరస్వతి సమ్మాన్. నెక్స్ట్ ఈ 2023కు సంబంధించి ప్రభావర్మకు రావడం జరిగింది. రుద్ర సాత్వికం అని చెప్పేసి మలయాళం నవల అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పద్యం, నావల్ ఇన్ వెజల్ అని చెప్పేసి పద్యం. రుద్ర సాత్వికం, ప్రభావర్మ 2023 సంబంధించి ఇది మన కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. 15 lakhs కూడా మనకి అవార్డుతో పాటు ఇవ్వడం జరుగుతుంది. 22 భాషల్లో కనుక దీన్ని ఇస్తారు. నెక్స్ట్ చూస్తే మనకి వ్యాస్ సమ్మాన్ అవార్డు అని చెప్పేసి ఉన్నది. వ్యాస్ సమ్మాన్ అవార్డు, ఈ వ్యాస్ సమ్మాన్ అవార్డు కేవలం మనకి హిందీలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ హిందీ. గత 10 years రచనలకు గాను మనకి హిందీ భాషలు ఇస్తారు. ఇది కూడా సేమ్ కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. ఇది 4 లక్షల అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2023 గాను మనకి పుష్పభారతి, చూడండి వ్యాస్ సమ్మాన్ ఏమో పుష్పభారతి, అది మనకు ప్రభావర్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సరస్వతి సమ్మాన్ది. నెక్స్ట్ యాదిన్ ఔర్ యాదిన్ అని చెప్పేసి దీనికి రావడం జరిగింది. ఈ రచనకు ఎవరికి? పుష్పభారతికి వ్యాస్ సమ్మాన్. ఇది ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు గత 10 years రచనలను చూసి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి జ్ఞానపీఠ అవార్డు, మనకి వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు 58th అని చెప్పేసి కూడా చూసుకోవాలి. ఇదే సెంటెన్స్ మనకు వస్తుంది. 11 లక్షలు ప్లస్ వాగ్దేవి విగ్రహం మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి. ఎంపిక కమిటీ ఎవరు అంటే మనకి ప్రతిభా రాయ్ అని చెప్పేసి ఉంటారు. అధికార భాషలు వచ్చేసి 22 భాషలు ప్లస్ రాజస్థాన్ ప్లస్ ఇంగ్లీష్ అని చెప్పేసి మనం చూసుకోవాలి జ్ఞానపీఠ అవార్డు సంబంధించి. ఒక భాషలో అవార్డు వస్తే మనకి నెక్స్ట్ 2 years వరకు ఎవరంట అత్యుత్తమ సాహిత్య అవార్డు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి జ్ఞానపీఠ అవార్డుని. మరి ఈ 2023 కానీ మనకి ఎవరికి వచ్చిందంటే మనకి ఒకటేమో హిందీకి ఉర్దూకి సంబంధించి సంపూరణ్ సింగ్ కల్రా అని చెప్పేసి పిలుస్తాం. గుల్జార్ అని చెప్పేసి ఉంటుంది నేము 5th. అదేవిధంగా గిరిధర్ మిశ్రా అని చెప్పేసి జగద్గురు రామభద్రాచార్య అని చెప్పేసి ఉంటారు. ఇక్కడ సంస్కృతంలో రావడం జరిగింది. ఇవి మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 బిట్స్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. జ్ఞానపీఠ అవార్డు ప్రతిభా రాయ్ కమిటీ, ఎంపిక కమిటీ, అధికార భాషలు 22 ప్లస్ రాజస్థాన్ ఇంగ్లీషు. ఎవరికి వచ్చిందంటే సంపూరణ్ సింగ్ ఏమో ఉర్దూ భాష, గిరిధర్ మిశ్రా 2 పేర్లు చూసుకోవాలి. సంపూరణ్ సింగ్ కల్రానే గుల్జార్ అంటారు, గిరిధర్ మిశ్రా అని మనకి జగద్గురు రామభద్రాచార్య అని చెప్పేసి పిలుస్తారు. ఇదైతే నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి ఇది ఉంటుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది మనకి మాధవ్ కౌశిక్ అని చెప్పేసి అధ్యక్షులు ఉంటారు. దీనికి వర్త్ వచ్చేసి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎంత? 50,000. అయితే దీన్ని రచన మనకి ఎవరికంటే రచయితకి టి పతాంజలి శాస్త్రి, కాకినాడ రామేశ్వరం కథలకు రావడం జరిగింది. రామేశ్వర కథ లఘు కథలు అని చెప్పేసి. నెక్స్ట్ యువ పురస్కారం మనకు జానీ తక్కెడశిల అని చెప్పేసి వివేచని, ఇది ఒక విమర్శ. నెక్స్ట్ బాల సాహిత్యం అని చెప్పేసి చదువులు బాలలు అని చెప్పేసి యువజాని అని చెప్పేసి మనం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. వజ్రాల వానకు బాల సాహిత్యం చదువుల బాబు వజ్రాల వాన. ఈ అనువాదం మనకి నాగరాజు సురేంద్ర అని చెప్పేసి కరీంనగర్ వ్యక్తి ఎలనాగా. గాలిబ్ కాలం నాటి కాలం అని చెప్పేసి అనువాదం చేయడం జరిగింది. ఇంగ్లీష్ మనకు గాలిబ్ అని చెప్పేసి పవన్ కే వర్మ అని చెప్పేసి ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, యువ పురస్కారం, బాల సాహిత్యం, అనువాదం, రచయిత, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ
అబెల్ ప్రైజ్ 2024 అని చెప్పేసి మనకు మిచెల్ తలగ్రాండో అని చెప్పేసి ఫ్రెంచ్ వ్యక్తి 5th వ్యక్తి. నెక్స్ట్ ప్రిట్జ్కర్ 2024 మనకు రికెన్ యమమోటో జపాన్ వ్యక్తి 9th వ్యక్తి. అబెల్ ప్రైజ్ ఏమో మిచెల్ తలగ్రాండో, ప్రిట్జ్కర్ ఏమో మనకి రికెన్ యమమోటో జపాన్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఆస్కార్ చూసుకుంటే మనకి మూవీ వచ్చేసి ఓపెన్ హైమర్, బుక్ మనకి ది ట్రయంఫ్ అండ్ ట్రాజడీ ఆఫ్ రాబర్ట్ హైమర్ అని చెప్పేసి ఈ బుక్ ఆధారంగా మనకి తీయడం జరిగింది. యాక్టర్ వచ్చేసి సిలియన్ మర్ఫీ, ఆస్కార్ అవార్డ్ యాక్టర్. నటి మనకి ఎమ్మా స్టోన్ అని చెప్పేసి, డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అని చెప్పేసి. ఇవి ఆస్కార్కి సంబంధించినవి. ఇది ఇంటర్నేషనల్ ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి యూకే. నెక్స్ట్ సంగీత కళానిధి అవార్డు అని చెప్పేసి టి కృష్ణకి రావడం జరిగింది. ఈ కృష్ణకి మనకి రామన్ మెగసెస్ అవార్డు కూడా వస్తుంది. రామన్ మెగసెస్ అది గుర్తుపెట్టుకోవాలి. సంగీత కర్ణాటక గాయకుడు. రామన్ మెగసెస్ అవార్డు కూడా రావడం జరిగింది ఈ టీం కృష్ణకి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమొచ్చిందంటే సంగీత కళానిధి అవార్డు అని చెప్పేసి. నెక్స్ట్ ఆర్యభట్ట అవార్డు అని చెప్పేసి పావులూరు సుబ్బారావుకు రావడం జరిగింది. అనంత్ టెక్నాలజీ లిమిటెడ్. ఆర్యభట్ట పావులూరు సుబ్బారావు. నెక్స్ట్ ఈ చమేలి దేవి జైన్ అవార్డు అని చెప్పేసి మనకి ఒకటి రితికా చోప్రా, రెండోది గ్రీష్మా కుతార్, స్వతంత్ర జర్నలిస్ట్ అని చెప్పేసి చూసుకోవాలి. చమేలి దేవి జైన్ అవార్డు. నెక్స్ట్ మనం చూస్తే ఈ ఎక్స్పెక్టెడ్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, ఇప్పటిదాకా చూసిన ఏంటంటే అవార్డ్స్, ఇవి అపాయింట్మెంట్స్. 1 లైన్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఒకటి రావచ్చు. ఖచ్చితంగా మాత్రం క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కంచి నవనీత్ కుమార్ అని చెప్పేసి ఈ పేర్లు మనం 1కి 2 సార్లు చదువుకుంటే గుర్తుంటుంది. ప్రసార భారతి, నవనీత్ కుమార్ ప్రసార భారతి. నెక్స్ట్ ఇంద్రమణి పాండే, బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్. ఇంద్రమణి పాండే బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్. నెక్స్ట్ దల్జిత్ సింగ్ చౌదరి మనకి ఎస్ఎస్బి డీజీ, సశస్త్ర సీమాబల్ డీజీ అని చెప్పేసి పిలుస్తాం. దల్జిత్ సింగ్ చౌదరి. నెక్స్ట్ అనిల్ కుమార్ లాహోటి ట్రై చైర్మన్. ఎవరు? అనిల్ కుమార్ లాహోటి. ఏం లేదు, ఇట్లాంటివి వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్లో లేకపోతే తెలిసిన వాళ్ళను ఆ పేర్లను లింకప్ చేసి దాన్ని అట్లా గుర్తుపెట్టుకొని ట్రై చేస్తే కొంతవరకు గుర్తుంటాయి. అన్ని పేర్లు ఉండకపోవచ్చు, కొన్ని పేర్లు. నెక్స్ట్ మనకి సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి మనకు జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రెసిడెంటు. ఇతను పదవి కాలం మనకి 4 years లేదా 70 years వరకు ఉంటుంది. ఏజ్ అయితేనేం 70 years, పదవి కాలం అయితేనే 4 years. ఏది ముందైతే అది. సంజయ్ కుమార్ మిశ్రా జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ పీయూష్ ఆనంద్ అని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ డీజీగా అపాయింట్మెంట్ కావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే దినేష్ కుమార్ త్రిపాఠి నేవీ చీఫ్. దినేష్ కుమార్ త్రిపాఠి. నవాబ్ సలాయ్ అని చెప్పేసి ఐసీజే కొత్త అధ్యక్షుడు. ఇవన్నీ మనకు పీడిఎఫ్ గ్రూప్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి కొన్ని తీసి నేను మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి చేసిన. అన్నీ చూసుకోవాలి మనం. కాకపోతే ఇలాంటివి మనం ఖచ్చితంగా 100% స్ట్రెస్ చేసి చూసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి చేయడం. మళ్ళీ ఈ ఉమెన్ అపాయింట్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్. మౌషిమి చక్రవర్తి అని చెప్పేసి ఆకాశవాణి డీజీ. ఓకే, ఆకాశవాణి డీజీ ఎవరు? మౌషిమి చక్రవర్తి. కరీనా కపూర్ మనకి జాతీయ అంబాసిడర్గా నియామకం. నెక్స్ట్ సీమా పరోహా నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ మహిళా డీజీ అని చెప్పేసి. చూడండి, షుగర్ ఇక్కడ షుగర్ని చీమలు తింటాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సీమా పరోహా నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ మహిళా డీజీ. నెక్స్ట్ ఇదాషిఫా వాన్ గ్రాంగ్ ఫస్ట్ ఉమెన్ డీజీపీ మేఘాలయ ప్లస్ ఇండియా అని చెప్పేసి. ఇక్కడేమో రష్మి శుక్లా మనకి మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ. ఇదాషిఫా వాన్ గ్రాంగ్ ఏమో మేఘాలయ డీజీపీ ఫస్ట్ ఉమెన్. రష్మి శుక్లా మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ. నవాజ్ మరియా మనకి పంజాబ్ యొక్క మహిళా సీఎం నవాజ్ మరియా. నెక్స్ట్ లిండే క్యామరూన్ చెప్పేసి భారత్లో మనకి బ్రిటిష్ నూతన హై కమిషనర్ ఫస్ట్ ఉమెన్ అని చెప్పి చూసుకోవాలి. గీతా బాత్రా మనకి జీఈఎఫ్ యొక్క ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ యొక్క డైరెక్టర్గా ఎన్నికవడం జరిగింది. గీతా బాత్రా. ఇవి 1కి 2 సార్లు చూస్తే మాత్రమే గుర్తుంటాయి మనకు, చూసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఉన్నాయి. ఫస్ట్ చూస్తే రేఖా కార్తికేయన్ కేరళ. దేశంలో తొలి మహిళా మత్స్యకారులుగా గుర్తింపు. తొలి మహిళా మత్స్యకారిణిగా పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా. కమిరేట వార్తల్లో ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరం 30 సార్లు. నెక్స్ట్ తాషి అండ్ నుంగ్షి మౌలిక్ కవలలు
7 ఖండాల్లో ఉన్న 7 శిఖరాలు ప్లస్ ఉత్తర దక్షిణ ధృవాలను కూడా వాళ్ళు కాలం ఊపిరాట, తాషి అండ్ నుంగ్షి అని చెప్పేసి. నెక్స్ట్ రస్కుక్, ఆఫ్రికా ఖండం చుట్టూ వచ్చిన ఫస్ట్ పర్సన్ రస్కుక్. హీటర్ హిగ్స్ బ్రిటన్, హిగ్స్ బోసన్ దైవకణం అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. హీటర్ హిగ్స్ బ్రిటన్. నెక్స్ట్ ప్రభా ఆత్రే అని చెప్పేసి, ప్రభా ఆత్రే హిందుస్థానీ సంగీతం అండ్ ప్లస్ కథక్. ప్రభా ఆత్రే. ఉస్తాద్ రషీద్ ఖాన్ హిందుస్థానీ సంగీతం. అదేవిధంగా హర్ప్రీత్ చాందీ దక్షిణ ధృవాన్ని తాకడం జరిగింది. హర్ప్రీత్ చాందీ. పూజా చతోత్ దేశంలో మొదటి మహిళా షిప్ సర్వేయర్, దేశంలో మొదటి మహిళా షిప్ సర్వేయర్ పూజా చతోత్. రూబీ అల్పతాని మిస్ యూనివర్సిటీ పోటీలో మనకి పాల్గొంటున్న ఫస్ట్ సౌదీ అరేబియా అని చెప్పేసి, ఎందుకంటే సౌదీ అరేబియాలో మనకి మహిళలకి స్వేచ్ఛ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ మహిళ కాబట్టి మనం చూసుకోవాలి. ఓకే, ఇవి మనకి కంప్లీట్గా అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్, పర్సన్స్ న్యూస్. నేను పీడిఎఫ్ను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనం ఇవే చూసుకోవాలని లేదు, ఇంకా కొన్ని అంశాలు కూడా మనకు అవార్డ్స్, పర్సన్స్ న్యూస్, అపాయింట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. ఇవి మనత్రం ఖచ్చితంగా స్ట్రెస్ చేసి చూసుకోవాలని చెప్పేసి మనం దీన్ని చేయడం జరిగింది. ఇవి అన్నీ మనం బోర్డు మీద వేస్తే కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి మనం ఇక్కడ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ మనకు గ్రూప్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.